కోఆర్డినేషన్ ఫాల్ట్ ఎక్కడండి? ఎందుకు కోఆర్డినేషన్లో లోపిస్తుంది? ఈగో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈగో అనేది ఎవరికి తెలియదు ఏంటంటే ఈగో ఈజ్ రేస్, అండ్ ఈగో అనే రేస్లో ఎవరైతే విన్ అవుతారో ఈజ్ అ లూజర్ అండి. దే డోంట్ అండర్స్టాండ్ దట్స్ వై దే హ్యావ్ ఈగో. ఇఫ్ యూ హ్యావ్ ఈగో యూ విల్ విన్, బట్ యు ఆర్ అ లూజర్. అంటే ఎక్కడ నరేష్ గారు తీసుకునే నిర్ణయాలు? నాట్ టెలింగ్ నేమ్స్, ఐ డోంట్ వాంట్ టేక్ ఎనీ నేమ్స్ ఇన్ ఆల్ దట్. అంటే ఆయన స్వయం నిర్ణయాలు. లాస్ట్ టైం దెర్ వాజ్ మెజారిటీ, వాళ్ళు వీళ్ళు వచ్చారు. అండ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అంటే ఎగ్జిక్యూటివ్ కమిటీలో మెజారిటీ మెంబర్స్ ఏది చెప్తే అది జరగాలి. ఇప్పుడు మెజారిటీ ఉన్నా దే నెవర్ యూస్ టు టేక్ దట్ డెసిషన్స్, వాట్ ఎవర్ డెసిషన్ ఇట్ ఈస్. అండ్ తర్వాత దే స్టాప్ మీటింగ్స్ పెట్టవు, ఈసీ మీటింగ్లు పెట్టేవాళ్ళు కాదు, ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా పెట్టేవాళ్ళు కాదు, చేసేవాళ్ళు. నథింగ్ హ్యాపెండ్, జస్ట్ స్టాండ్ స్టిల్ చేశారు. అండ్ అసలు ఫస్ట్ నేను వైస్ ప్రెసిడెంట్గా నేను గెలిచినప్పుడే అసలు నన్ను పిలవలేదు ఈసీ మీటింగ్కి. నేను కృష్ణారెడ్డి గారికి ఇద్దరికి ఈక్వల్ ఓట్లు వస్తే either one of them has to resign or we both should డిసైడ్ చేయకుండా వాళ్ళు నేను కృష్ణారెడ్డి గారిని పెట్టుకుంటాం ఈ సంవత్సరం, నెక్స్ట్ ఇయర్ మేము పెట్టుకోవాలి అని అంటే నన్ను అసలు పిలవాలా. దెన్ ఐ వెంట్ టు ద ఆఫీస్ అండ్ సైడ్ మీరు ఏంటంటే ఎస్ నన్ను ఎందుకు పిలవలేదన్న, ఎందుకు పిలవలేదు కృష్ణారెడ్డి గారిని ఈ సంవత్సరం, నెక్స్ట్ నువ్వు హూ ఆర్ యూ టు డిసైడ్ దట్? ఐఎమ్ ఈక్వల్లీ ఎలక్టెడ్ యాజ్ యూ పీపుల్ ఆర్ ఎలక్టెడ్, ఐఎమ్ ఈక్వల్లీ ఎలక్టెడ్. Who are you to decide that? I will sit here, I will be here. కాదు, మీరు నెక్స్ట్ మీరేమైనా చెప్పాలంటే చెప్పి మీరు వెళ్తే మీ మీటింగ్ స్టార్ట్. వాట్ ఆర్ యూ టాకింగ్? నేనేమైనా చెప్పాలంటే చెప్పి వెళ్ళిపోతే మీరు మీటింగ్ స్టార్ట్ చేసింది. ఐఎమ్ హియర్, ఐఎమ్ ఇన్ ద మీటింగ్, ఐఎమ్ వైస్ ప్రెసిడెంట్. ఐ హ్యాడ్ టు. ఫస్ట్ మీటింగ్లోనండి? ఫస్ట్ టైమే, ఫస్ట్ డేనే, ఫస్ట్ డే ఆఫ్ ద మీటింగ్, ఫస్ట్ డేనే. ప్లస్ ఇవన్నీ ఏంటంటే ఇది ఐ డోంట్ వాంట్ టు టెల్ దీస్ థింగ్స్, ఇది నోవేర్ కన్సర్న్ విత్ ద పబ్లిక్ అండి. సో దే స్టార్టెడ్. దాని తర్వాత ఈసీ మీటింగ్లు పెట్టేవాళ్ళు కాదు, రకరకాలుగా జరిగాయి. దేర్ వాజ్ నో ఇన్కమ్, అండ్ వాట్ ఎవర్ ద ఇన్కమ్ యూస్ టు బి దేర్, దే కుడ్ స్పెండ్ సో మెనీ థింగ్స్. అండ్ క్వశ్చనింగ్, పీపుల్ డోంట్ లైక్ క్వశ్చనింగ్. We question, they don't want to answer, they don't want like questioning. So many things happened, and it was hell of a period. So I was quite just. ఇప్పుడు మీరు చెప్తున్నాను అంటే మెజారిటీ అంటే ఒక 5-6 మెంబర్స్ తీసుకుని 26 మెంబర్స్లో 5 మెంబర్స్ 16 మందో ఉంటే మెజారిటీగా. ఇటు 15 మెంబర్స్ ఉన్నారు, అటు 16 18 ఒక సైడ్ ఉంటే, తక్కువ ఇంకో సైడు, లేదా ఇటు ఎక్కువ ఏదైనా. సో ఇవన్నీ జరిగే కావు. అండ్ స్తంభించిపోయింది. పాండమిక్ వచ్చింది. పాండమిక్ వచ్చిన తర్వాత, పాండమిక్ ఎప్పుడండి? జూన్ జూలైలో ఎప్పుడో లాస్ట్ ఇయర్ తీసేశారు, 2020లో తీసేసి మొన్న ఏప్రిల్ దాకా లేదు అసలు. అప్పటి నుంచి ఈసీ మీటింగ్లో పెట్టలేదు మనం. ఎందుకు పెట్టలా? పాండమిక్ లేదు కదా, ఈసీ మీటింగ్ అన్నీ జరుగుతుంది, ఎలక్షన్లో జరుగుతున్నాయి అన్నీ. తర్వాత మార్చిలో ఎలక్షన్ నేను లెటర్ రాశాను యాజ్ అ వైస్ ప్రెసిడెంట్. దేర్ వాజ్ నో రిప్లై ఎట్ ఆల్. ఎలక్షన్ పెట్టండి, ఇదే అయిపోయింది. తర్వాత మళ్ళీ ఏదో ఒక ఏజీఎంలో సెప్టెంబర్లో పెట్టమని పరచూరు గోపాలకృష్ణ గారు చెప్పారు, అది పెడదామని. ఓకే, అది పెట్టండి, దేర్ షుడ్ బి అన్ ఆన్సర్. అండ్ అది మార్చిలో ఎలక్షన్ పెడతలేదు, ఇది సెప్టెంబర్లో పెడుతున్నాను, మెంబర్స్ అందరికి సర్క్యులేట్ చేయాలి. నథింగ్ హ్యాస్ హ్యాపెండ్ అండ్ దే వాంటెడ్. సో ఓకే. మరి ఈసీ మీటింగ్ లేకపోతే ప్రొసీడింగ్స్ ఎట్లా ఏం జరిగినాయి? అంతే, ఇంకా దానికి ఇంకేం ఆగిపోయినాయి అంతే. చాలా ఆగిపోయి ఉండొచ్చుగా మరి, హెల్త్ కావచ్చు, లేకపోతే ఇంకా ఇంకోటి ఇన్సూరెన్సు, హెల్త్, ఇన్కమ్ ట్యాక్స్లు, ఇవన్నీ రొటీన్ అండి. మనం అసోసియేషన్ పెట్టినప్పటి నుంచి ఇన్సూరెన్స్లు ఉన్నాయి, తర్వాత పెన్షన్లు ఉన్నాయి. అవన్నీ అంటే పెన్షన్ 1000 రూపాయలు ఉండేదో, 500 ఉండేది, 1000 అయింది, 2000 అయింది, 4000 అయింది, 3000 అయింది, 6000 అయింది. ఇవాళ 6000 ఇవ్వటం గొప్ప కాదు. ఇట్ వాజ్ అకార్డింగ్ టు పీరియడ్. రేపు 15,000 ఇస్తాడు. ఇంకా పెరిగిన బట్టి, అవసరాన్ని బట్టి, మనకు వచ్చే ఇన్కమ్ని బట్టి. వాళ్ళు కొత్తగా చేసేది ఇన్సూరెన్స్ చేసాం, పెన్షన్స్ ఇస్తున్నాం. ఇట్ ఈస్ అ రొటీన్ ప్రాసెస్. ఎవరు వచ్చినా చేసేది. మనం కమిటీలో ఉండి మనం కొత్తగా చేసేది లేదు. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వచ్చింది. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఎప్పటి నుంచో రావాల్సింది, మేము ఉన్న పీరియడ్లో వచ్చింది కాబట్టి వచ్చింది, లేకపోతే ఇంకో పీరియడ్లో వచ్చేది. అదే మనం గొప్పగా సాధించిందేం కాదు. మనం సాధించామంటే ఏమైనా ఫండ్స్ తీసుకొచ్చామా, ఏదో రైజ్ చేసామా, ఇన్కమ్ తీసుకొచ్చామా, ఎక్స్ట్రా అదర్ బెనిఫిట్స్ తీసామా, ఆర్ అదర్వైజ్ ఏదన్నా ఉన్న సమస్యలను టోటల్గా క్లియర్ చేసామా. దీస్ ఆర్ ది థింగ్స్. ఇవి మనం సాధించినవి అంటే. ఓకే, ఎప్పుడైనా ఒక సమస్య ఉండి సమస్య పరిష్కారం టోటల్గా చేస్తే సాధించాం. కానీ లేదా ఇంకోటి అలాంటివి కాకుండా ఇవన్నీ
ఇది రొటీన్. సో అండ్ పాండమిక్లో కొన్ని జరగదు. ఆ తర్వాత దెర్ వాజ్ నో అదే ఇట్ వాజ్ ఆల్వేస్ ఏ 2 poles అపార్ట్ లాగా. కొంతమంది వాళ్ళు మన మీద చెప్తారు, మనం సో ఐ డోంట్ వాంట్ టెల్ ఆల్ దిస్ థింగ్స్. వాళ్ళు వెళ్ళి చెప్పారు. ఇట్ బికేమ్ ఎ మెస్, దట్స్ ఆల్. శివాజీ రాజా గారి ప్యానర్లో ఎనానిమస్గా కూడా మీకు ఆ టైంలో ఒక ప్యానల్ మీది కంటిన్యూ అవ్వటం, దాని తర్వాత అదే వీళ్ళకి ఇద్దరి మధ్య క్లాష్ అయిపోయి నరేష్ గారికి సంబంధించి మళ్ళీ మీరు నరేష్ గారి వైపు ఉండటం. కానీ ఫస్ట్ డేనే నుంచే అందరి మధ్య ఇవి అంత ఇగో కారణం అయినాయి అంటే ఫస్ట్ డే నుంచే, డే 1 నుంచే స్టార్టింగ్ అనేది. అంతేనా సార్? ఒక రకంగా చెప్పాలంటే అంతేనా? ప్రమాణ స్వీకారం స్టేజ్ మీదే తేడా వచ్చింది. మీకు పాపం మా ఆవిడ హేమ గారు మాట్లాడుతుంటే మైక్ లాగేసి. సో దిస్ ఎవ్రీబడి నోస్ ఎవ్రీథింగ్ అండి. మళ్ళీ చెప్పి ఓకే. సో దీస్ ఆల్ ఇట్ బికేమ్ ఎ మెస్. ఇట్ హ్యాపెండ్. సుమారు 40 సంవత్సరాలు మీ సినీ ప్రస్థానం కదా. అంటే 79 డిసెంబర్లో ఐ ఎంటర్డ్ యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్. సో ఐ క్యారీడ్ మై లైఫ్ యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ అండ్ కీప్ డూయింగ్ థింగ్స్. తర్వాత వేషాలు, అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడే చిన్న వేషాలు వేయటం, ఏదో చేసేయటం, ఇది అది అని కాదు, సంథింగ్ ఆర్ అదర్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. తర్వాత మళ్ళీ సడన్గా సినిమా తీయటం. అల్టిమేట్గా ఐఎమ్ హియర్ టుడే యాజ్ అన్ యాక్టర్. అసిస్టెంట్గా ఎన్ని సంవత్సరాలు చేశారండి? ఐ డిడ్ అబౌట్ 5 years అండి. 5 years ఐ డిడ్. నాకు ఫస్ట్ గురుగారు యు విశ్వేశ్వరరావు గారు. చాలాసార్లు చెప్పాను, హరిశ్చంద్రుడు అనే సినిమా సావిత్రి గారిది ఆల్మోస్ట్ లాస్ట్ సినిమా అది. ఓకే. సావిత్రి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, ఇట్ సోషల్ ఫిల్మ్. నేషనల్ అవార్డు కూడా వచ్చింది. అదే సినిమాలోనే యాక్టింగ్ కూడా చేశాను. ఐ వాజ్ ఏ నక్సలైట్ క్యారెక్టర్. నేను మాదాల రంగారావు గారు, బోస్బాబు గారు సాంగ్ సీన్స్. సో ఏది చేయమంటే అది చేసేవాళ్ళం. మై ఫాదర్ వాజ్ దేర్, రాఘవయ్య గారు. ఆయన ఢిల్లీలో ఉండేవాళ్ళు. ఢిల్లీలోనే నేను దాదాపుగా అక్కడే పుట్టి ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా అక్కడ. దెన్ మై ఫాదర్ని హీరో చేయాలని ఫిల్మ్ ఇండస్ట్రీకి తీసుకొచ్చారు. హీ యూస్ టు లుక్ స్మార్ట్, హీ యూస్ టు లుక్ ఈజ్ ఎ స్టేజ్ ఆర్టిస్ట్ ఆల్సో. తర్వాత ఆయన వచ్చిన తర్వాత హీ వాజ్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ హీ డిడ్ మెనీ ఫిల్మ్స్. అప్పుడు వీరాంజనేయని, కథానాయకుడని, వీటన్నిటిలో విలన్గా అట్లా అన్నీ చేశారు. బట్ హీ కుడ్ నాట్ మేక్ ఇట్ బిగ్. ఓకే, హీ వాజ్ ఆల్ హిజ్ లైఫ్ హీ వాజ్ బీన్ యాక్టింగ్ అండ్ హీ హాజ్ ఎ వెరీ గుడ్ నేమ్. ఆయన ఇన్హెరిటెన్స్ నాకు కూడా వచ్చింది. సో అలాగే మెడ్రాస్లో ఉండేవాడు. మేము అక్కడ చదువుకుని, బెజవాడలో చదువుకుని, మాంటిసరీ స్కూల్కి ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత మాంటిసరీ స్కూల్లో జాయిన్ అయ్యాం. కోటేశ్వరం గారు, వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ స్కూల్స్ ఆఫ్ ఇండియా ఎడ్యుకేషన్. ఇవాళ రోజున ప్రపంచం అంతా కూడా స్కూల్ స్టూడెంట్స్ దేర్ అని హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్. అండ్ వాళ్ళ శిక్షణ తర్వాత మళ్ళీ మెడ్రాస్ వెళ్ళటం, మధ్యలో గుంటూరు ఏసీ కాలేజీలో చదువుకుంటాం అక్కడ. దాని తర్వాత మెడ్రాస్ వెళ్ళటం, మెడ్రాస్ హోటల్ మేనేజ్మెంట్ చేయటం. ఇలా కెరియర్ వెంట ఆన్. దెన్ ఏం చేయాలి, ఏజ్ వచ్చింది, ఎడ్యుకేషన్ అయిపోయింది. దెన్ వాంటెడ్ టు డూ సంథింగ్. యూ హ్యావ్ టు వర్క్ ఫర్ యువర్ సెల్ఫ్ కదా. నేను కాలేజ్లో ఉన్నప్పుడు కూడా హాలిడేస్ వస్తే మా ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ ఆఫీస్ ఒకటి ఉండేది. ఆఫీస్లో మెడ్రాస్లో, నేను అప్పుడు గుంటూరు ఏసీ కాలేజీ చదివేవాడిని. ఖాళీగా ఉన్నాను, ఏదో ఒకటి చేసుకుంటాను, నా పాకెట్ మనీ వస్తుంది కదా. ఫాదర్ది చెప్తే వాళ్ళ ఫాదర్ ఫ్రెండ్ ఆఫీసు, వాళ్ళ పిల్లలందరూ కూడా ఫ్రెండ్స్ మాకు. సరే దాంట్లో క్లరికల్ జాబ్ జాయిన్ అవ్వమన్నారు. ఆ రోజున 2 months అంతా వర్క్ చేసేవాళ్ళు, 3 months హాలిడేస్లో. తర్వాత ఐ వెంట్ వర్కింగ్ అండ్ మై ఫస్ట్ శాలరీ నేను వర్క్ చేసింది నెలకి 75 రూపాయలు. ఓకే, 75 rupees. సో దట్ వాజ్ ఎ బిగ్ మనీ ఫర్ మీ. నాకు బిందాస్గా ఉండేవాడిని. అయిపోయింది. దెన్ ఐ డోంట్ నో, అప్పుడేముందండి, బాగా చదువుకున్న వాళ్ళకే డాక్టరు, ఇంజనీరు, లేకపోతే ఐఏఎస్, ఐపీఎస్, సివిల్ సర్వీసెస్, వాళ్ళకి టాప్ గ్రేడ్ లెవెల్ ఆఫీసెస్. మిగతా వాళ్ళందరూ గుమస్తాలే. అదే బ్యాంక్ జాబు, గుమస్తా. అప్పుడు మన ఈ పరిధి అదే. ఎవరు చూసినా కానీ గవర్నమెంట్ జాబ్ ఉంటే సేఫ్టీ, సెక్యూరిటీ చూసేవాళ్ళు. సో అలాగా నేను కొన్ని రోజులు మా ఫాదర్ తెలిసిన వాళ్ళ కంపెనీ ఏదో గరుడా చిట్ ఫండ్స్ అని ఉండేది. ఇట్ వాజ్ లైక్ సుదర్శన్ చిట్ ఫండ్స్, బిగ్గెస్ట్ కంపెనీ, ఆల్ ఓవర్ ఇండియా బ్రాంచెస్. దాంట్లో జాయిన్ అయ్యి విజయనగరంలో బ్రాంచ్ మేనేజర్గా పోస్ట్ అయ్యాను. ఐ వాజ్ దేర్ ఇన్ విజయనగరం ఫర్ సమ్ టైమ్. దెన్ శ్రీకాకుళంలో ఒక 3 months ఉన్నాను. అక్కడ ఆ జర్నీలో విజయనగరంలో ఫ్రెండ్స్, బిఎస్ రాజు గారని, ప్రభాకర్ అని, కుమార్ అని. సో ఫ్రెండ్షిప్,
స్టిల్ ఐ మెయింటైన్ దెమ్. Okay. ఐ టాక్ టు దెమ్. ఓకే. అది అయిపోయిన తర్వాత సడన్గా అక్కడి నుంచి వచ్చేసాను. ఏం చేయాలో తెలీదు, నో గోల్స్. నాకు ఎప్పుడు ఇవాళకే గోల్ లేదు. అప్పుడు అసలు అప్పుడు కూడా ఏం లేదు, ఏదో జాబ్ ఏదో ఒకటి చేద్దాం అనుకునేవాడిని. తర్వాత వచ్చిన తర్వాత సినిమా అప్పుడు కాలేజీలో ఉన్నప్పుడే సినిమా ఇండస్ట్రీలో పిల్లలు, ప్రొడ్యూసర్ పిల్లలు, డైరెక్టర్ పిల్లలు, మేము అందరం బ్యాచ్లు కాబట్టి అందరం కలిసి తిరుగుతూ ఉండేవాళ్ళం. తిరిగి సరదాగా ఆంధ్ర క్లబ్ ఉండేది. ఆంధ్ర క్లబ్ స్మాల్ క్లబ్, అక్కడ క్యారమ్ బోర్డ్ ఆడుకునేవాళ్ళం, టిఫిన్లు చేసేవాళ్ళం. అప్పుడు మెంబర్షిప్ అంత ఏమి ఉండేది కాదు. మెంబర్షిప్ కూడా ఫామ్ ఇస్తే సంతకం పెడితే మెంబర్షిప్. అక్కడికైనా చిరంజీవి గారు కూడా వచ్చేది అక్కడికి మేము అక్కడ ఉండేవాళ్ళం. చిరంజీవి గారు అప్పుడు కొత్తగా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఆంధ్ర క్లబ్కి వచ్చేవాళ్ళు, కలిసేవాళ్ళు. ఈ వాజ్ నైస్ మ్యాన్, హంబుల్ మ్యాన్ అండ్ వెరీ వెల్ బిహేవ్డ్ పర్సన్.